హాయ్ అండి. అందరికీ నమస్తే. రోజుట్లాగే ఈరోజు కూడా మనం కొన్ని ముఖ్యమైన విశేషాల గురించి అయితే తెలుసుకుందాం. అందులో ఒకటి, ఒక ఆలయంలో ఎలుగుబంట్లయితే ప్రవేశించాయి. తర్వాత రెండవది, ఒక పారిశుద్ధ కార్మికుడికి 34,00,00,000 రూపాయలు ట్యాక్స్ కట్టాలని చెప్పి అతనికైతే నోటీస్ వచ్చింది. ఈ 2 ఎక్కడ ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎప్పట్లాగే మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం ఇక వీడియోలోకి వెళ్దాం. శ్రీ సత్యసాయి జిల్లా రొల్ల మండలం జీర్గేపల్లి గ్రామంలో స్వారక్క, గ్వారక్క, ముడుపక్క త్రిమూర్తి అమ్మవార్ల ఆలయంలో అర్ధరాత్రి 3 ఎలుగుబంట్లు హల్చల్ చేశాయి. ఈ దృశ్యాలు ఆలయంలో అమర్చిన సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఆలయంలో భక్తులు లేని సమయంలో ఎలుగుబంట్లు రావడంతో ఎలాంటి హాని జరగలేదు. ఈ గ్రామానికి ఆనుకుని అటవీ ప్రాంతంలో ఉండడంతో ఆలయంలో అమ్మవార్లకు నైవేద్యంగా పెట్టిన పండ్లను తినేందుకు తరచుగా ఎలుగుబంట్లు ఆలయంలోకి ప్రవేశిస్తాయని స్థానికులు తెలుపుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా రొల్ల మండలం జీర్గేపల్లి గ్రామంలో త్రిమూర్తి అమ్మవార్ల ఆలయంలోకి ఎలుగుబంట్లు అయితే ప్రవేశించాయి. ఇక్కడ ఏంటంటే ఈ ఆలయానికి దగ్గరలో అటవీ ప్రాంతం అయితే ఆనుకుని ఉంది. ఇక్కడ ఈ ఆలయంలో అమ్మవారికి ఎక్కువ నైవేద్యం పెడుతుంటారు, పళ్ళు ఇలాంటివి. ఈ ఎక్కువ శాతం ఈ పళ్ళు ఫలాలు తినడానికి ఈ అటవీ ప్రాంతం నుంచి ఎలుగుబంట్లు వస్తుంటాయని ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్తున్నారు. అయితే ఎవరికి రాత్రి అవడంతో ఎవరికి ఎలాంటి హాని అయితే జరగలేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక పారిశుధ్య కార్మికుడికి 34,000 రూపాయల 34 కోట్ల రూపాయల ట్యాక్స్ కట్టాలని. కేవలం 15,000 జీతం సంపాదిస్తున్న ఓ పారిశుధ్య కార్మికుడు ఆదాయ పన్ను విభాగం అధికారులు వచ్చిన నోటీసు చూసి కంగుతిన్నాడు. 34 కోట్ల రూపాయలు పన్ను చెల్లించాలంటూ అందులో పేర్కొనడంతో షాక్ అయితే గురయ్యాడు. దాంతో అతడు పోలీసుని ఆశ్రయించాడు. అంటే ఇతని జీతం వచ్చేసి 15,000 రూపాయలు. ఇతను ఏదో మామూలుగా చిన్న చితగా పనిచేసుకునే అతను ఇతనికి 34 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టాలంటూ అధికారుల నుంచి ఈయనకైతే నోటీస్ వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు చెందిన కరుణ్ కుమార్ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నారు. అయితే అతడికి ఆదాయ పన్ను విభాగం అధికారుల నుంచి నోటీసులు అందాయి. కానీ వాటిలో ఏముందో అతడికి అర్థం కాకపోవడంతో తోటివారి సహాయంతో విషయం తెలుసుకున్నారు. వారు చెప్పిన లెక్కలతో తీవ్ర ఆందోళనకు గురైన అతడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. 2019-2020లో కరుణ్ 34 కోట్ల ఆదాయాన్ని పొందాడు. ఆ ఏడాదికి ఎలాంటి రిటర్న్స్ ఫైల్ చేయలేదు అని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ కరణ్ కుమార్ మాత్రం ఆగ్రాలోని ఖైరులో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్లో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నారు. తన జీతం నెలకు 15,000 రూపాయలను వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే అతడి పాన్ కార్డు వివరాలను ఎవరైనా దుర్వినియోగం చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాను గతంలో పనిచేసిన యజమానికి తన పాన్ వివరాలు, గుర్తింపు పత్రాలు సమర్పించిన విషయాన్ని కరణ్ గుర్తు చేసుకున్నారు. ఇటీవల అలీగఢ్కు చెందిన జ్యూస్ సెంటర్ వ్యాపారికి 7.5 కోట్లు చెల్లించాలని నోటీసులు అందిన సంగతి మనందరికీ తెలిసిందే. అంటే ఇప్పుడు ఇతను వచ్చేసి ఆగ్రాలో ఒక ఎస్బీఐ బ్యాంకులో అక్కడ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు ఈయన. అయితే ఇతనికి నెలకు జీతం 15,000 రూపాయలు. ఇప్పుడు ఇతనికి తెలియకుండానే ఎవరైనా సరే తన పాన్ కార్డు వివరాలు అవి తీసుకొని దాంతో ఏదైనా చేశారనేది ఇప్పుడు ఇతనైతే అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఇతను గతంలో ఇతను ఓనర్కి తన వివరాలు ఇచ్చినట్లుగా అయితే ఇతను చెప్తున్నాడు. ఏదైనా కానీ ఎవరికి పడితే వాళ్ళకి మన వివరాలు ఇవ్వకపోవడం అయితేనే చాలా మంచిది. ఇస్తే ఇంకో ఇలాంటివే జరుగుతూ ఉంటాయి తెలిసి తెలియక. ఇంతకుముందు ఒక జ్యూస్ సెంటర్ వ్యాపారికి కూడా ఇలాగే 7.5 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టాలని సేమ్ ఇలాగే తనకు నోటీసులు అయితే అందాయి. ఇది కూడా మనం ఒకసారి విన్నాం ఇంతకుముందు. ఏదైనా కానీ కొంచెం మన వ్యక్తిగత వివరాలు వేరే వాళ్ళతో పంచుకోకపోవడం చాలా మంచిది. పంచుకుంటే అంటే ఇలాంటి కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి. ఇదండి ఈరోజు వార్తలు. తిరిగి మళ్ళీ రేపు మనం కలుసుకుందాం. మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. తెలియజేయడం వల్ల మనకి ఏదన్నా కొన్ని పొరపాట్లు కానీ తెలియని విషయాలు కానీ ఉంటే తెలుసుకుందాం. రేపు మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.